పెళ్లి చేయాలంటే ఫంక్షన్ హాల్ ఉండాలి కదా, దానికోసం అన్నమాట. ఫంక్షన్ హాల్ కి పని కట్టుకుని ఇక్కడికి రావడానికి సంబంధమే ఉందమ్మా. ఇప్పుడు ఫంక్షన్ హాల్ బుక్ చేయాలంటే ఓ 2-3 లక్షలు కావాలి. అందుకే ఈ రుద్రకి లంకంత కొంపు ఉంది కదా, ఏదో మూలన మన ఫంక్షన్ చేసుకుందామని అడుగుదాం. నువ్వురా. అమ్మా ఆగు. ఏంట్రా? పబ్లో ఆల్రెడీ రుద్ర నన్ను ఫ్యూజులు ఎగిరిపోయేలా పగలగొట్టి పంపించాడు. పెళ్లి కోసం ఇల్లు అడిగితే ఇస్తాడా? ఇస్తాడు. ఎలా అడగాలో అలా అడిగితే ఖచ్చితంగా ఇస్తాడు. అదంతా అవ్వని పనమ్మా, పద వెళ్ళిపోదాం. రేయ్ ఆగరా. నువ్వు ఎన్ని వెధవేషాలేసినా చివరికి ఈశ్వరినే మళ్ళీ పెళ్లి కొప్పించాను. ఆ రుద్రంతే చెప్పు. ఇంకొక అమ్మాయి ఎవరన్నా అయితే ఈ పాటికి నువ్వు చేసిన పనికి చీకొట్టి పొమ్మనేది. ఆ పిచ్చిది కాస్త మెత్తగా మాట్లాడేసరికి చక్కగా కరిగిపోయింది. ఆ రుద్ర దగ్గర కూడా అలాంటి మంత్రం మీద ఒకటి వేద్దాంలే. డబ్బు అడుగుదామని ఈశ్వరి వాళ్ళ ఇంటికెళ్ళి ఉత్త చేతులతో ఊపుకుంటూ వచ్చాం. ఫంక్షన్ హాల్ కోసం కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లాగితే సరిపోయేది కదా. రే అమ్మాయికి చక్రవర్తి, ఇంట్లో ఉన్న డబ్బు కాస్త కోమలి దొంగతనం చేసి మనకిచ్చేసింది. ఆ దొంగతనం ఈశ్వరి మీదకి నెట్టేసింది. ఇలాంటి సమయంలో మనకి డబ్బు కావాలని అడిగామనుకో పెళ్లి క్యాన్సిల్ చేసేస్తారా. అప్పుడు ఈశ్వరితో రెస్టారెంట్ పెట్టిద్దామన్న నీ ఆశగానే ఉండిపోతుంది. డబ్బేమో కోమలి దొంగతనం చేసి మనకిచ్చేసింది. మరి ఆ వీర్రాజు ఏంటి? అతనప్పు తీర్చడానికి ఆ డబ్బు ఈశ్వరిచ్చిందంటున్నాడు. ఆ మ్యాటర్ గురించి తర్వాత ఆలోచించి ఆరా తీద్దాంలే. ప్రస్తుతానికైతే మనకి రావాల్సిన డబ్బు కోమలి ద్వారా వచ్చేసింది కదా. ఇంకా అత్యాశకి పోవడం అంత మంచిది కాదు, అర్థమైందా? వీళ్ళిద్దరూ ఇక్కడేం చేస్తున్నారు? మరేం లేదు రుద్ర గారు, ఈ 2 రోజులు ఒకే ముహూర్తానికి 1,00,000 పెళ్లిళ్లున్నాయంట. ఫంక్షన్ చేసుకోవడానికి ప్లేసే దొరకడం లేదు. రేపు అజయ్ ఈశ్వరిలా మెహందీ ఫంక్షన్, ఆ తర్వాత ఎల్లుండి పెళ్లి. మీరు పర్లేదంటే మీ పెరట్లో పెళ్లి పెట్టేసుకుంటాం. మా ఇంట్లో వీళ్ళ పెళ్ళ? అవును రుద్ర గారు. వద్దు. అది కాదు రుద్ర గారు. వద్దంటే వద్దు. అవును, వద్దు. రుద్ర చెప్పినట్టు ఇంట్లో వద్దు. కావాలంటే మా ఫామ్ హౌస్లో చేసుకోవచ్చు. చాలా థ్యాంక్స్ యశోద గారు. ఏంటమ్మా ఇది? రుద్ర, పెళ్లిపీటలు వేయడానికి ప్లేస్ ఇస్తే ఇచ్చిన వాళ్ళకి బోలెడంత పుణ్యం దక్కుతుంది. బాగా చెప్పారు యశోదాదేవి గారు. మీరిదే మాట మీద ఉంటారు కదా. మేమిక మీ ఫామ్ హౌస్ లో పెళ్లి పనులు చేసేసుకోవచ్చు కదా. సంతోషంగా చేసుకోవచ్చు. రేపు మీరు కూడా కుటుంబ సమేతంగా పెళ్లికి రావాలి. రాకపోతే మా అజయ్ ఈశ్వరి మెళ్ళో తాళే కట్టడు. తర్వాత మీ ఇష్టం. తప్పకుండా వస్తాం. సరే యశోద గారు, ఇక మేము వెళ్ళొస్తాం. ఏంటమ్మా ఇది? వీళ్ళు ఏది అడిగితే దానికి ఓకే అంటున్నావు? వీళ్ళొచ్చి అడిగారని నేను ఓకే అనలేదు. అక్కడ జరిగేది ఈశ్వరి పెళ్లి కాబట్టి ఓకే అన్నాను. ఆ ఈశ్వరి ఒకటి. ఇంత జరిగినా తనకి బుద్ధి రాదా? ఒక్కరోజు ఆ అజయ్ చేయి పట్టుకుని వెళ్తే చిందర వందర చేసి పడేశాడు.
ఇక జీవితాంతం ఎంత చుక్కలు చూపిస్తాడో ఆ అమ్మాయి అర్థం చేసుకోవాలి కదా. పెళ్ళయ్యాక మార్చుకుందాం అనుకుందేమో. కొనే బట్టలకి చిన్న చిరుగు కనపడితేనే దాని వంక కన్నెత్తి కూడా చూడం. చెయ్యని తప్పుకి అందరి ముందు దోషిలా నిలబడేలా చేశావు. ఇప్పుడు తప్పు ఎవరి వల్ల జరిగిందో తెలిసినా అది బయట పెట్టలేని పరిస్థితి కల్పించావు. ఇంట్లో అందరి దృష్టిలో దొంగనయ్యాను. ఆ మచ్చ చెరపడానికి కోమలి గురించి చెప్పలేను. ఏంటి స్వామి ఇది? నిజాన్ని బయట చెప్పలేక, అబద్ధాన్ని భుజాల మీద వేసుకుని మొయ్యలేక ఎంత సతమతం అవుతున్నానో నీకు తెలుస్తుందా? ఈరోజు డబ్బు దొంగతనం చేశానని తాతయ్య నన్ను దొంగ అన్నారు. రేపు వీర్రాజు డబ్బు విషయం బయట పెడితే తాతయ్య నన్ను మోసగత్తేవి అంటారు. ఈ పరిస్థితి నుంచి ఎలా తప్పించుకోవాలో, ఈ సందర్భం నుంచి ఎలా దాటుకుని బయటికి వెళ్ళాలో నాకు అస్సలు తెలియడం లేదు స్వామి. నువ్వే ఏదో ఒక దారి చూపించాలి. నన్ను క్షమించమ్మా. మనసు చంపుకొని బతకడం నా వల్ల కాదు. నేను ప్రేమించిన అజయ్ అక్కకి మొగుడిగా నా కళ్ళ ముందే తిరుగుతూ ఉంటే చూస్తూ తట్టుకోలేను. అందుకే చావాలని నిర్ణయించుకున్నాను. నన్ను క్షమించు. నువ్వా? ప్లీజ్ నన్ను చావనివ్వండి రుద్ర గారు. నన్ను వదిలేయండి. నీకేమన్నా పిచ్చా? పిచ్చో వెర్రో ఏదో ఒకటి. ప్లీజ్ దయచేసి నన్ను చావనివ్వండి. చావనిచ్చేలా ఉంటే ఇన్ని ఫ్లోర్స్ ఎక్కి నిన్నెందుకు కాపాడతాను? నేనొక లూజర్ని రుద్ర గారు. దయచేసి అర్థం చేసుకోండి. అవునవును, నువ్వు లూజర్ అని నాకు అర్థం అవుతుంది. సూసైడ్ అంటే ఎవరు లేని చోట చేసుకోవాలి, ఆపడానికి అందరూ ఉన్న చోట కాదు. సూసైడే సరిగ్గా ప్లాన్ చేసుకోవడం రాదు. జీవితాన్ని ఏం ప్లాన్ చేసుకుంటావు? నా బాధ మీకు ఎగతాళిగా ఉంది కదా. ఎందుకు ఎవడవాడు? ఎవరు? నువ్వు లవ్ చేసిన వాడు. ఎవరు లేరే? సూసైడ్ ఎలాగో చేసుకోవడం రాదు, కనీసం అబద్ధం చెప్పడం కూడా రాదా? ఈ ఏజ్ లో ప్రాణం తీసుకోవాలి అనిపించిందంటే దానికి నీ ప్రేమికుడే కారణమై ఉంటాడు. ఐఎమ్ వెరీ సారీ అండి, ఈరోజు కలవలేకపోతున్నాను. ఏమైంది? ఒక అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసుకోబోతూ ఉంటే
కాపాడాను. తన్ని అలా వదిలేయలేక ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి తీసుకువెళ్తున్నాను. ఏమీ అనుకోకండి. అయ్యో పర్లేదులేండి. ఒక ప్రాణం కాపాడటం కోసం మన కలయిక జరగడం లేదు అంతేగా. నో ప్రాబ్లం, ఇంకెప్పుడైనా చూద్దాం. మీరు కన్నీరు పెట్టే అంత బాధలో ఉన్నప్పుడు కూడా మీ కన్నీళ్లు తొడలేకపోతున్నాను. ఐఎమ్ వెరీ సారీ. దట్స్ ఓకే. నా కన్నీరు తుడవకపోయినా మరొక ప్రాణం కాపాడారు. ఫీలింగ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఆ అమ్మాయి జాగ్రత్త. సరే. రుద్ర గారు, దయచేసి ఇదంతా మా ఇంట్లో చెప్పకండి. చావడానికున్న ధైర్యం ఇంట్లో చెప్తే ఫేస్ చేయడానికి లేదా? ఇంట్లో ఫేస్ చేసే ధైర్యమే ఉంటే అసలు చావడానికి వెళ్లేదాన్ని కాదండి. ఈ తెలివితేటలు నిదానంగా డైలాగులు వేయడానికి కాదు, నిర్భయంగా బతకడానికి ఉపయోగిస్తే బాగుంటుంది. సారీ రుద్ర గారు, దయచేసి ఈ మ్యాటర్ గురించి మా ఇంట్లో చెప్పకండి. నీ గురించి చెప్పాలని చాటాలని నాకు కూడా లేదు. ఏం చెప్పుకుంటావో నీ ఇష్టం. నన్ను డ్రాప్ చేశారుగా, ఇక మీరు వెళ్ళండి. నేను లోపలికి వెళ్తాను. మామూలుగా అయితే నేను నిన్ను డ్రాప్ చేసి వెళ్ళిపోయేవాణ్ణి, కానీ నువ్వు ఉన్న కండిషన్ కరెక్ట్గా లేదు. అబ్బా, అబద్ధం ఎంత అందంగా చెప్పేస్తుందో. కోమలి చెప్పేది నిజమా అబద్ధమా? ఈ ఫోన్లొచ్చాక మనుషుల మధ్య బంధాలు బాంధవ్యాలు అన్నీ నాశనం అయిపోయాయి. ఆ ఫోన్లలో తలకాయలు పెట్టుకుని బయట ప్రపంచాన్ని పట్టించుకోవడం లేదు. 6 అంగుళాల ఫోనే 6 అడుగుల మనిషి ప్రాణం తీస్తుంది. అడ్డగాడిదలా పెరిగావు. రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ఫోన్లో మాట్లాడకూడదని తెలీదా నీకు? అయినా ఏంటి ఇది? ఇంకా నువ్వేమైనా చిన్నపిల్లవా? ఇప్పుడు కూడా నీకెవరో ఒకరు తోడుగా ఉండి అన్నీ చెప్పాలా ఏంటి? పోనీలేవే, పదిలంగా వచ్చింది. ప్రమాదం ఏం జరగలేదు కదా. చాలా థ్యాంక్స్ బాబు. సమయానికి వెళ్ళి దాని ప్రాణాన్ని కాపాడారు. ఇట్స్ ఓకే అండి. మా కోమలి ప్రాణం కాపాడినందుకు చాలా థ్యాంక్స్ బాబు. పర్లేదండి, ఇక నేను వెళ్ళొస్తాను. ఈశ్వరికి వేరే వాళ్లతో పెళ్లి జరిగిపోవడం నీకు నచ్చడం లేదు. తను ఈ పెళ్లితో వేరే వాళ్లకి సొంతం అయిపోతుందనేది నువ్వు తట్టుకోలేకపోతున్నావు కదా. అదేం లేదమ్మా. అసలు నేను పట్టించుకోని విషయానికి అనవసరమైన కారణాలన్నీ వెతుకుతున్నావు. నీ మనసేంటో, ఆ మనసు ఎప్పుడు ఎలా స్పందిస్తుందో బాగా తెలిసిన అమ్మని రుద్ర. నాకే అబద్ధం చెప్తున్నావా? చూడమ్మా, ఈశ్వర్ ఎవరిని పెళ్లి చేసుకున్నా నాకు పోయేది లేదు, వచ్చేది లేదు. అసలు తన పెళ్లికి ఫ్యూచర్కి నాకు సంబంధమే లేదు. ఇంకా ఈ విషయం గురించి నువ్వెక్కువగా ఆలోచించుకో. రుద్ర, నీ మనసుని నువ్వే ఒక చెరసాలలో బంధించి దాని బాధని బరువుని ఎవ్వరికీ తెలియనివ్వడం లేదని నాకు తెలుసు. దాన్ని ఎలా బయటకు తీసుకురావాలో కూడా నాకు తెలుసు నాన్న. తీసుకొస్తాను. ఇప్పటికైనా మించిపోయింది లేదమ్మా. ఒక్కసారి ఆలోచించు. అంటే తాతయ్యకిచ్చిన మాటని మర్చిపోమంటావా? తనకి మరొకసారి నమ్మక ద్రోహం చేయమంటావా నానమ్మ? నీ జీవితం గురించి నువ్వు ఆలోచించటం మరొకరికి ద్రోహం చేయటం కాదు ఈశ్వరి.
లేదు పెదనాన్న, తాతయ్య మనసు గెలుచుకోవడం కోసమే నా ఈ ప్రయత్నం అంతా. మాట తప్పి ఆయన మనసు నొచ్చుకునేలా చేయలేను. ఈ పెళ్లికి రద్దు చెప్పి ఆయన మనసుకి ఇంకా దూరం కాలేను. నన్ను క్షమించండి. రుద్రగారి ఫామ్ హౌస్ లో పెళ్లి జరిగితే తాతయ్య వాళ్ళెవ్వరూ ప్రశాంతంగా ఉండలేరు. ఈయన గారికి గట్టిగా ఇచ్చి క్యాన్సిల్ చేయించాలి. వాళ్ళకి గెస్ట్ హౌస్ ఇచ్చింది చాలదన్నట్టు దగ్గరుండి స్విమ్మింగ్ పూల్ కూడా ఫ్రెష్ వాటర్ తో నింపిస్తున్నారు. ఈయనకి ఇలా కాదు, చెప్తాను. అచ్చం ఈశ్వరిలాగానే ఉందే. అయ్యా మహాన్ భావా, నేను ఈశ్వరినే. అవునా? అయినా క్లీన్ చేయడానికి మనుషుల్ని పెట్టాను కదా, నువ్వెందుకు దూకినట్టు? మీరు అటువైపు వెళ్ళి క్లీన్ చేయండి. ముందు నన్ను బయటికి తీస్తారా? ఎంత నీ పెళ్ళైతే మాత్రం లొకేషన్ రెడీ చేయడానికి నువ్వెందుకు రావడం? పెళ్లి కొడుకు చూసుకుంటాడు కదా. చాలండి, ఆపండి వెటకారం. ముందు నన్ను బయటికి లాగండి. ఇది నిండితే నాకు ఈత రాదు. అవునా? భయపడుకో, దీనిలో కూర్చో. ముందు నన్ను పైకి లాగుతారా లేదా? ఎక్కువ నీళ్లుంటే ఎలాగో ఈత రాదంటున్నావు కదా, ఇదే మంచి అవకాశం, ఎంజాయ్ చెయ్యి. అయితే ఒక పని చెయ్యి, నిన్ను బయటికి లాగాలంటే నువ్వు నా కాళ్ళు పట్టుకోవాలి. చచ్చినా పట్టుకోను, ఇక్కడే ఉంటాను. నువ్వు పట్టుకోవని నాకు తెలుసు కానీ ఇంతకీ తమరు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? తమరు చేసిన పని ఏం బాలేదని చెప్పడానికి వచ్చాను. వదిలేయడం నాకు ఇష్టం లేదు, వదిలించుకుంటున్నది నువ్వే. అర్థం కాలేదు. ఇప్పుడు అర్థం చేసుకుని నువ్వు చేసేది కూడా ఏం లేదులే. ముందు నువ్వు ఇక్కడి నుంచి దయచేస్తే నాకు చాలా పనుంది, నేను వెళ్తాను. నన్ను పైకి లాగితేనే కదా నేను వెళ్ళేది. నువ్వు ఆవేశంలో ఉన్నప్పుడు నీ బుర్ర అస్సలు పనిచేయదు, అది ఏ విషయంలో అయినా సరే. అదిగో మెట్లు.
నీ కాబోయే అత్తగారిని చూస్తుంటే నాకు చాలా అసూయగా ఉంది ఈశ్వరి. ఇలాంటి సుగుణాల రాశిని కోడలిగా కొట్టేసింది పారిజాతం. అందుకే అసూయ అన్నాను. నా కొడుక్కి కూడా నీలాంటి అందం అణుకువ ఉన్న అమ్మాయినే తెచ్చి పెళ్లి చేస్తాను. పారిజాతానికి వచ్చిన అదృష్టం ఆ వచ్చే అమ్మాయితో నేను కూడా దక్కించుకుంటాను. ఈశ్వరి, ఏంటి యశోద ఆంటీ మాటలు చాలా కొత్తగా వింతగా ఉన్నాయి. ఏంటి సంగతి? ఏమోనే, నాకేం తెలుసు. నాకు మాత్రం ఒకటి తెలుస్తుంది, నువ్వు నా దగ్గర చాలా దాస్తున్నావని. అదేం లేదులేవే. పెద్దమ్మా, ఏంటి ఈశ్వరి? నాకు చాలా ఆకలిగా ఉంది. అయ్యో, ఈ హడావిడిలో పడి నీ ఆకలి గురించే మర్చిపోయాను. ఉండు, తీసుకొస్తాను. రాణే పంజరానా కథైపోయే రాతే తారుమారై గతం కోరే. వెల్కమ్ సార్. నీ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది. ఒకసారి మాస్క్ తీ. వీడొక పెద్ద సిఐడి ఆఫీసర్లా తయారయ్యాడు నా ప్రాణానికి. నీకే చెప్పేది, తీ. ఇప్పుడు దొరికానంటే వదిలిపోయేలా చేస్తాడు. వచ్చట్టుగా ఎస్కేప్ అయిపోవాలి. ఏయ్, ఆగు ఆగు. 1 minute. నిఖిల్, వచ్చి అక్కడే ఉన్నావేంటి? అది అక్కడ. సరే సరే కానీ ఇంతకీ నిన్నెవరు ఇన్వైట్ చేశారు? ఈశ్వరి. ఓ, ఆనందంగా పెళ్లి చేసుకోబోతున్నాను అని ఆహ్వానించిందా? ఎందుకు రుద్ర అంత జలసి? తను ఆనందంగా పెళ్లి చేసుకుంటే నీకేంటి రుద్ర? యా, అవును, నాకేంటి. నా ముందు నటించినంత సులువుగా నీ మనసు ముందు మెదడు ముందు నువ్వు నటించలేవు రుద్ర. నటించాల్సినంత అవసరం, నమ్మించాల్సినంత గత్యంతరం నాకు లేవు. ఏమో, ఎవరికి తెలుసు? అయ్యా నమస్కారం. 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 నమస్కారం అమ్మా. నమస్కారం. ఏంటి పిలవని పేరంటానికి వచ్చానని చూస్తున్నారా? ఈశ్వరి నాకు డబ్బిచ్చేసింది కదా, ఈ ఆనందంలో మీ అందరినీ కలుద్దామని వచ్చాను. అనిపించకుండానే అంతలా చూస్తున్నావా? నేనెక్కడ చూశాను? ఎవరిని చూశాను? రుద్ర, నువ్వు చూసే చూపులకు అర్థం మాకు తెలియకపోయినా పర్వాలేదు, కనీసం నీకనే తెలిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈ రోజు దాటితే నీ చూపుల్లో ఉన్న మాటలు చూపుల్లోనే ఆగిపోతాయి.
అవి చేరాల్సిన వాళ్ళకి ఎప్పటికీ చేరవు. నిఖిల్, నీకు టైం పాస్ కాకపోతే అటుపక్క స్టార్టర్స్ పెట్టారు, వెళ్ళి అవి తిను. నా బుర్ర ఎందుకు తినడం? అవును, ఇప్పుడు బుర్ర తింటున్నట్టే ఉంటుంది, కానీ ఈరోజు చేతికి అందాల్సింది రేపు అందనంత దూరంలో ఉన్నప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు నా మాటల్లో అర్థమేంటో పరమార్థమేంటో. నీకు దండం రా బాబు, ప్లీజ్ నన్ను ఇలా వదిలేసి. हेलो जी, एक्सक्यूज मी, ప్లీజ్. शुक्रिया. హలో. హలో అజయ్, నీతో మాట్లాడాలి. ఇప్పుడేం మాట్లాడతావు? ప్లీజ్ అజయ్, ఒక్కసారి బయటికి రా ప్లీజ్. సరే, వస్తున్నా. ఇప్పుడే వస్తాను. సరే, నేను వెళ్తున్నా. రుద్ర, ఎక్కడికి? ఇప్పటి వరకు బుర్ర తిన్నావు కదా, వేడెక్కిపోయింది. ప్రకృతి పిలుస్తుంది, కాసేపు ప్రశాంతంగా వెళ్ళొస్తా. సరే సరే. ఏంటో చెప్పు. అజయ్, ఇక నీ మనసు మారదా? నా బాధ చూసినా కరగదా? నా మనసు రాయి లాంటిది కోమల, అంత త్వరగా మారదు, కరగదు. ఇది చాలా అన్యాయం అజయ్. వెనకపడ్డావని మనసిచ్చాను, మాట వింటావని డబ్బిచ్చాను, ఆఖరికిలా మోసపోయాను. ప్లీజ్ కోమలి, అందరూ సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు నువ్వు కన్నీళ్లు పెడితే ఎలా చెప్పు? కానీ నేను సంతోషంగా లేను అజయ్. చూడు కోమలి, నువ్వు ఏడవటం వల్ల, కన్నీళ్లు పెట్టుకోవడం వల్ల ఇప్పుడు ఏది మారదు. నువ్వు అనుకునేది ఏది జరగదు. ప్లీజ్ ఇంకొకసారి ఆలోచించజయ్. నన్ను మోసం చేయడం నీకు తప్పనిపించడం లేదా? కోమలి ఏడుస్తుందేంటి? ఇంతకీ ఎవరితో మాట్లాడుతుంది? సరిగా కనపడడం లేదేంటి అతను? ఇక్కడ అందరూ మోసగాళ్లే కోమలి. ఎవరికి అవసరం ఉన్నప్పుడు వాళ్ళు మోసం చేస్తారు. అందరినీ నీతో పోల్చుకోక అజయ్. అందరి గురించి వదిలే, నీ గురించి చెప్పు. నువ్వు మోసం చేయలేదా? నేనా? అవును, నువ్వే. మీ ఇంట్లో వాళ్ళందరి కళ్ళు కప్పి ఇంట్లో డబ్బు దొంగతనం చేసి నాకిచ్చేలేదా? అది మోసం కాదా? కోమలి ఏడుస్తుందంటే తను ఖచ్చితంగా తన లవర్తోనే మాట్లాడుతున్నట్టుంది. కోమలి బాయ్ ఫ్రెండ్ ఎవరై ఉంటారు? రుద్ర, అంతగా ఎవరిని వెతుకుతున్నావు? ఏం లేదు నిఖిల్. నువ్వు చూడాల్సిన డైరెక్షన్ ఇటనుకుంటా. బా, మళ్ళీ మొదలు పెట్టావా? కాసేపు సైలెంట్ గా ఉండు నిఖిల్. కోమలి బాయ్ ఫ్రెండ్ ఖచ్చితంగా ఇక్కడే ఉండుంటాడు. మేడం, మీ కాబోయే వారి పేరేంటి? రుద్ర గారు, ఐఎమ్ ఓకే. ఏంటిది? నీకు మెహందీ పెట్టడం వచ్చా? అసలు ఏం వేశావు? నాది ఆకాశంలో చుక్కలు పెట్టినాయి. నచ్చలేదా? ఇవి చుక్కల్లో లేవు,
చెత్తలా ఉంది. మీది నచ్చకపోతే నాది తుడుస్తుంది ఉండండి. అసలు నువ్వు మెహందీ అమ్మాయివేనా? నాది ఏంటో మీది చూడాలి అంతే కదా. నాది చూపిస్తా ఉండండి. నువ్వా? నేనే. ఈ వేషమేంటి? నీతో మాట్లాడాలి, పక్కకిరా. సరే నువ్వు వెళ్ళు. అక్క నేను ఇప్పుడే వస్తానుండు. మేడం, మీ హస్బెండ్ పేరు ఒకసారి చూసుకోండి. రుద్రానా? కొంచెం స్లోగా చెప్పండి, అసలు నా గుండె వీకు. మీ కూతురు పాలవాడితో లేచిపోయింది. నాకిది గుండె పగిలే విషయం కాదు, నా గుండు మీద ఏకపీకి ఉఫ్ఫని ఊదే విషయం. అదేంటి, ఇంత పెద్ద షాకింగ్ న్యూస్ చెప్తే షాక్ అవ్వకుండా సిల్లీగా తీసుకుంటున్నారు? చూడు, నువ్వు 2 విషయాలు తెలుసుకో. ఏంటవి? నా కూతురు లేచిపోయింది పాలవాడితో కాదు, పూలవాడితో. ఇంకో విషయం, అది జరిగి 10 ఏళ్లయింది. వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని ఆ మధ్య టీవీలో వచ్చిన వార్త నిజమా అబద్ధమా అనుకున్నాను. నిజమని మనకిప్పుడు రుజువైంది. అవునవును, నిప్పు లేకుండా పొగొస్తుందా, వేడి లేకుండా పొంగొస్తుందా అన్నట్టు విషయం లేకుండా వార్తలు ఎందుకు వస్తాయి?